వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు. ఈసారి కీలక మార్పులు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. విద్యార్థులపై భారం తగ్గించేలా కొత్త మార్పులతో పరీక్షల నిర్వహణకు యంత్రాంగం సిద్ధమవుతోంది. గతానికి భిన్నంగా ఒక్కో పరీక్ష మధ్య 1-2 రోజుల వ్యవధి ఇవ్వాలని ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సిబిఎస్ ఈ పరీక్షల విధానం తరహాలో నిర్వహణపైన ప్రతిపాదనలు రావడంతో ఆ దిశగా కసరత్తు జరుగుతోంది. తెలంగాణలో 10వ తరగతి వార్షిక పరీక్షలు వచ్చే మార్చి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. ప్రభుత్వం ఆమోదం తర్వాత అధికారికంగా ప్రకటన చేయనున్నారు. కాగా ఈసారి గతానికి భిన్నంగా ఒక్కో పరీక్ష మధ్య 1-2 రోజుల వ్యవధి ఇవ్వాలనే ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా పాఠశాల విద్యాశాఖ అధికారులు 2-3 రకాల షెడ్యూళ్లను రూపొందించారు. ఈ నేపథ్యంలోనే 10వ తరగతి పరీక్షల తేదీల ప్రకటనలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. ప్రభుత్వం ఈ 2 షెడ్యూళ్లలో ఒకదానికి ఆమోదం తర్వాత అధికారికంగా తేదీలను ప్రకటించనున్నారు. సిబిఎస్ ఈ పరీక్షల విధానంలో ఎగ్జామ్స్ నిర్వహణలో వ్యవధి ఉంటుంది. అదే విధానాన్ని తెలంగాణలో 10వ తరగతికి అమలు చేస్తే విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పరీక్షల వ్యవధి ఉండడం వల్ల విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదువుకుంటారని నిపుణులు సూచిస్తున్నారు. సిబిఎస్ఈ 10-12 తరగతులకు ఒకేసారి పరీక్షలను నిర్వహిస్తోంది. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ పూర్తి షెడ్యూల్ ను సెప్టెంబర్ 24వ తేదీన విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షల తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే పరీక్షల నిర్వహణలో ఎలాంటి మార్పులు చేయకుండా వరుసగా నిర్వహించడం ద్వారా విద్యార్థులపైన ఒత్తిడి ఉండదనే మరో వాదన ఉంది. దీంతో పరీక్షల మధ్య వ్యవధి ఇస్తూ ఒక షెడ్యూల్, గతంలో లాగానే కంటిన్యూగా పరీక్షల నిర్వహణకు మరో షెడ్యూల్ సిద్ధం చేశారు. పరీక్షల ప్రారంభం మాత్రం మార్చి 18గా ఖరారు చేశారు. ప్రభుత్వం తుది నిర్ణయంతో షెడ్యూల్ విడుదల కానుంది.